జానకి జీవితంలో ఈ 10 రోజులు మరుపురాని దివ్య దినాలుగా మిగిలిపోయాయి. భర్త సాన్నిధ్యంలో ఉన్న మధురాతి మధురమైన అనుభవాన్ని హాయిగా అనుభవించింది. భార్యాభర్తల కలయికలోని మాధుర్యం కన్నా జీవితంలో స్వర్గం మరెక్కడా లేదని, స్వర్గమంటే అదేనని జానకికి అనుభవపూర్వకంగా తెలిసింది. అంతేకాకుండా అది ఒక పెద్ద లాడ్జింగ్ అని, చాలామంది మగవాళ్ళు తన వైపు ఆకలి చూపులు చూస్తున్నారని గమనించింది. మరుసటి రోజే 25వ తారీఖు. ఆ రోజే తన వివాహానికి సుదినంగా భావించిన రోజు. ఈ 10 రోజులు రమేష్ సన్నిధిలో జానకి దాదాపు ఈ ప్రపంచాన్నే మరిచిపోయింది. రమేష్‌లో కూడా చాలా మార్పొచ్చింది. ఇదివరకట్లా జానకిలో సరికొత్త అందాలు అతనికి కనిపించడం లేదు. ఇదివరకట్లా ఆమె పెదాలపై అమృతం ప్రవహించడం లేదు. బుగ్గలపై కెంపులు పూయడం లేదు. ఆమె మేనులో సరికొత్త అందాలు చిందులాడడం లేదు. జానకి శరీరంలోని ప్రతి అణువుతోనూ తనకు పరిచయమైంది. ఆమె మేనులోని అందాలన్నింటితోనూ ఆడుకున్నాడు. ఏమండి, లేవండి, చాలా టైం అయింది. పడుకున్న రమేష్ను లేపింది జానకి. అబ్బా, అప్పుడే తెల్లవారిందా? నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అన్నాడు. ఇవాళ తారీఖెంతో తెలుసా? అతని కళ్ళల్లోకి చూస్తూ అంది జానకి. ఏమో, నాకేం తెలుసు? భలేవారే, రేపే మన పెళ్లిరోజు. ఆ మాట విని కంగారు పడ్డాడు రమేష్. ఇవాళ పెళ్లికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. త్వరగా లేపమని అన్నారు. ఇంకా పడుకుంటారే, లేవండి, తొందర చేసింది. లేస్తున్నానుగా అంటూ ఒక్కసారిగా జానకిని 2 భుజాలు పట్టుకుని కౌగిల్లోకి తీసుకున్నాడు. ఉక్కిరిబిక్కిరైన జానకి ముందు లేవండి అంది. లేస్తానుగా అంటూ జానకిని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఎంత చెప్పినా రమేష్ వినిపించుకునే రకం కాదని ఆ 10 రోజుల అనుభవంలో తెలుసుకున్న జానకి అతనికి అనుగుణంగా నడిచింది. జానకి, నేనొచ్చేసరికి ఆలస్యం కావచ్చు, నువ్వు భోంచేసేయ్ అంటూ గబగబా బయటకు నడిచాడు. ఎందుకో జానకి మనసు బాధతో నిండిపోయింది. రమేష్ దూరంగా వెళుతుంటే జానకి మనసు అగాధంలోకి పోయి అదే అతన్ని చూడ్డం ఆఖరుసారా అనిపించింది. ఏదో తెలియని బాధతో నిలువున కంపించిపోయింది. ఆ విధంగా వెళ్ళిన రమేష్ దాదాపు 10 రోజులు గడిచినా అతని జాడ కనిపించలేదు. జానకిలో రోజు రోజుకు భయం ఎక్కువైంది. జీవితమే శూన్యంగా కనిపించింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరుపెక్కాయి. లాడ్జింగ్ ఓనర్ విశ్వమూర్తి కన్ను జానకి మీద పడింది. జానకి చాలా అందగత్తె. అటువంటిది తన చేతిలో ఉంటే 4 డబ్బులు విరివిగా సంపాదించుకోవచ్చునని జానకిని చూసిన మొదటి రోజునే అనుకున్నాడు. చాలామంది అందమైన అమ్మాయిలను చాలామంది పెద్ద మనుషులు ఇలాగే వదిలేసి వెళ్ళడం, వాళ్ళంతా ఆఖరకు తన బిజినెస్లో సభ్యులు కావడం విశ్వమూర్తికి బాగా అనుభవమే. ఆ అమ్మాయిలను వదిలేసి వెళ్ళే వాళ్ళంటే అతనికి మహా ఇష్టం. అటువంటి వాళ్ళందరికీ విశ్వమూర్తి చెయ్యెత్తి నమస్కరిస్తాడు. ఎలాగైనా జానకిని బొట్లో వెయ్యాలని విశ్వమూర్తి మనసులో ఆలోచన బయలుదేరింది. జానకిలో కళ పూర్తిగా తగ్గిపోయింది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. అన్నపానీయాలు పూర్తిగా మానేసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది జానకి. జానకి పరిస్థితి చూసి లాడ్జింగ్ గదులు శుభ్రపరిచే నరసమ్మ మనసు జాలితో నిండిపోయింది. జానకి అమాయక వదనం నరసమ్మ హృదయాన్ని కలిచివేసింది. రమేష్ పరారయ్యి దాదాపు 15 రోజులైంది. ఇక అతడు వస్తాడనే ఆశ పూర్తిగా నశించింది. మొదటిసారిగా విశ్వమూర్తి జానకి గదిలో అడుగుపెట్టాడు. జానకి శోకమూర్తిలా పిచ్చిదాన్లా తయారైంది. చూడమ్మా, ఆయన మీకేమవుతాడు? అలా బాధపడకమ్మా. ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా? విశ్వమూర్తి అడిగిన ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. పోనీ మీది ఏ ఊరో చెప్పమ్మా, కనీసం మీ తల్లిదండ్రులకైనా తెలియజేస్తాను. ఈ మాట విని తలెత్తింది జానకి. కానీ మారు పలకలేదు. అలా బాధపడకమ్మా, వివరాలు చెప్పు, తెలియపరుస్తాను. చెప్పమ్మా. లేరు, నాకెవరూ లేరు. నేను దిక్కులేని అనాథను, నాకెవరూ లేరు. గట్టిగా చెప్పి బోరున ఏడ్చింది. నిజం చెప్పండమ్మా. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. జానకి చెప్పిన ఈ మాట విని విశ్వమూర్తి మనసు చంద్రలోకంలో విహరించింది. సంతోషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలా బాధపడకమ్మా, లాలనగా అన్నాడు. బాధ, అంతకన్నా నేను చేయగలిగిందేముంది? ఆమె కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వాచిపోయాయి. ధైర్యంగా ఉండమ్మా. ధైర్యం? ఇంకా ఏం చూసుకుని ధైర్యంగా ఉండాలి? విశ్వమూర్తి మనసులో ఆ రోజు నుంచి సరికొత్త ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్ల చాలా చిన్నది, అందంగా ఉంది. ఎలాగైనా రాత్రికి 100 రూపాయలు గిట్టకపోవు. ఈ చిన్నారి పిల్లను జారి విడుచుకోకూడదు. ఎలాగైనా దారికి తేవాలని నిర్ణయించుకుని ఆహార పానీయాలన్నీ విధిగా పంపుతున్నాడు. కానీ అన్నీ తిరిగొస్తున్నాయి. లాడ్జూచే నరసమ్మ జానకిని చూసి జాలిపడింది. నరసమ్మ మనసు బాధతో నిండిపోయింది. చూడండమ్మా, జరిగిందేదో జరిగింది. ఇక దాని గురించి బాధపడినా లాభం లేదు.
మీరు కాస్త ధైర్యంగా ఉండండమ్మా. ధైర్యం? ఇంకేం చూసుకుని ధైర్యంగా ఉండను? బోరున ఏడుస్తూ అంది జానకి. అమ్మా, నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ నా మాట వినండి. మీ ఇంటికి తెలియపరచండమ్మా అంది నరసమ్మ. నీరు నిండిన కళ్ళతో నరసమ్మ వైపు చిత్రంగా చూసింది జానకి. అవునమ్మా, మీ అమ్మా నాన్నకు తెలియపరచడం మంచిది. నా మాట కాదనకండమ్మా. వద్దొద్దు, అలా అనకండమ్మా లాలనగా అంది. నాకెవరూ లేరు, నేను అనాథను కన్నీళ్లతోనే అంది జానకి. మీరు చెప్పేది అబద్ధం, శుద్ధ అబద్ధం. అబద్ధం కాదు, నిజం. అలా చెప్పకండమ్మా, మీరు చెప్పేది అబద్ధమని మీ ముఖమే చెబుతోంది. నిజం చెప్పమ్మా, మీ అమ్మా నాన్నలకు తెలియపరచడం చాలా మంచిదమ్మా. నేను నా ముఖం వాళ్ళకు చూపలేను, నేను బ్రతకడం అనవసరం చాలా బాధగా అంది. అమ్మా, అలా బాధపడకండమ్మా. అమ్మా నాన్న మిమ్మల్ని ఏమి అనరు, నా మాట విని చెప్పండి తల్లి లాలనగా అంది. వద్దు, నేను నా ముఖం చూపించలేను. చూడండమ్మా, స్త్రీ జీవితం, ముఖ్యంగా యవ్వనం చాలా అమూల్యమైందమ్మా. అటువంటి అమూల్యమైన జీవితంలో మీరు తపటడుగు వేశారు, మళ్ళీ వెనక్కు తీలేని తపటడుగు వేశారు. అయినా భగవంతుడు అటువంటి మనుషులు ఎందుకు పుట్టిస్తాడో కదూ కన్నీరు తుడుచుకుంటూ అంది నరసమ్మ. ఆ మాట విని నరసమ్మ వైపు విచిత్రంగా చూసింది జానకి. అమ్మా, మీరు నా మాట విని అలా బాధపడకండి, వివరాలు చెప్పండమ్మా. లేదు, నేను వెళ్ళలేను, వాళ్లకు నా ముఖం చూపలేను. భలేగా మాట్లాడుతున్నారమ్మా. కన్నతల్లి మిమ్మల్ని అర్థం చేసుకుని కడుపులో పెట్టుకోగలదన్న విషయం మీరు మర్చిపోతున్నారమ్మా. నువ్వు నాకు సహాయం చేయగలవా? జానకి నరసమ్మ ముఖంలో సూటిగా చూస్తూ అంది. నాకు సాధ్యం కాకపోయినా తప్పకుండా చేస్తాను. చేస్తావుగా? అనుమానించకండమ్మా, తప్పక చేస్తాను, చెప్పండమ్మా. నాకు కాస్త విషం తెచ్చిపెట్టు. అమ్మా, ఏంటా మాటలు? నా మాట కాదనుకో, నేనిక బ్రతకలేను, నేను త్వరగా చచ్చిపోవాలి. నాకు విషం తెచ్చిపెట్టు బోరున ఏడుస్తూ అంది. జరిగిపోయిన దానికి బాధపడకమ్మా, కాస్త ధైర్యం తెచ్చుకో. ధైర్యం నాకు ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటావు? చచ్చిపోయి సాధించగలిగేదేముంది చెప్పమ్మా. బ్రతుకుండే సాధించాలి. సాధించడానికి నాకు మిగిలిందేముంది? పేలవంగా నవ్వుతూ అంది జానకి. తొందరపడి మీరేమీ అగాత్యానికి దిగజారకండి. నేనుండగా మీకొచ్చిన దిగులేమీ లేదు. ముఖ్యంగా మీరిక్కడి నుంచి ముందు బయటపడాలి. దీని ఓనర్ సామాన్యుడు కాదు, పచ్చి నెత్తురు తాగే కిరాతకుడు. మీ బోటి అందమైన ఆడపిల్లల జీవితాలను చీకటమయం చేసి అగాధంలోకి తోసే మహాపాపి ఆవేశంగా చెప్పింది నరసమ్మ. అంటే అర్థం కాక నొసలు చిట్లించింది జానకి. అమ్మా, మీకిప్పటికీ చాలా అన్యాయం జరిగింది. మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన అబ్బాయి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అభం శుభం ఎరుగని ఆడపిల్లలను మోసపుచ్చి వాళ్ళ సర్వం దోచుకుని ఇలాగే నడి బజార్లో వదిలేసి వెళతారు. పాపం వాళ్ళంతా చివరికి ఈ విశ్వమూర్తి లాంటి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలవుతారు. వాళ్ళ జీవితాల్ని నరక కోపంలోకి దింపుకుంటారు. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. జానకి ముఖంలో కళ ఏమాత్రం లేదు. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. మీ బోటి ఆడపిల్లలకు ఆ అందం శత్రువమ్మా. ఈ లాడ్జింగ్ ఓనరు మీ బోటి వారి శీలా నమ్ముకుని ఇటువంటి బిల్డింగులు బోల్డ్ కట్టాడు. వీడి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది తల్లి. నిజంగానా? నరసమ్మ చెప్పిన మాట విని అదిరిపోయింది. కిందున్న భూమంతా గిరగిరా తిరగసాగింది. ఆఖరకు బోనులో చిలకలా తాను ఎలాంటి భయంకర స్థితిలో చిక్కుకుంది. అందుకే చెబుతున్నానమ్మా, మీరు త్వరగా బయటపడాలి, లేకపోతే వాడు మీ బ్రతుకు సర్వనాశనం చేసేస్తాడు. నరసమ్మ చెప్పిన మాటలు విన్న జానకికి అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎక్కడికి వెళ్ళాలి? తనకి ఎవరున్నారు? ఆ విషయం గుర్తురాగానే జానకి వెక్కి వెక్కి ఏడ్చింది. నరసమ్మ కిందకు దిగొచ్చేసరికి ఆ లాడ్జింగ్ ఓనర్ విశ్వమూర్తి జానకి గురించి మంతనాలు సాగించాడు. నరసమ్మ గుండె జల్లుమంది. పిల్లని చూడకుండా బేరమెలా? నల్లగా తొమ్ముముద్దులా ఉన్న వ్యక్తి అంటున్నాడు విశ్వమూర్తితో. పిల్లకేమయ్యా, బంగారు బొమ్మ. ఆ అమ్మాయి అందాన్ని చూస్తే మూర్చపోవలసిందే. ప్రస్తుతం చూడ్డానికి వీల్లేదు. సరే, నిన్ననే ఓ మారుబడి అడిగాడు. పిల్ల బాగుంటే వాడు ఎంతైనా ఇస్తాడు. నల్లనివాడే అన్నాడు. ఇంకేం, రాత్రికి తీసుకురా. పిల్ల అప్సరస అని చెప్పు, నీకు కూడా బాగానే ముట్ట చెబుతారు. విశ్వమూర్తి సంతోషంగా అన్నాడు. అలాగే, మరి నేను వస్తా అంటూ ఆ తొమ్మముద్దు వెళ్ళిపోయాడు. ఆ సంభాషణంతా విన్న నరసమ్మ గుండె ఆగినంత పనైంది. ఆమె ఊహించింది అక్షరాలా నిజమైంది. అభం శుభం తెలియని పిల్ల జీవితం ఏం చేస్తారోననే భయం పట్టుకుంది. తన ప్రాణం పోయినా సరే జానకి జీవితాన్ని ఇలా కానివ్వరాదు. విశ్వమూర్తి ఆట కట్టించాలి. వాడు ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. విశ్వమూర్తి గారు, మీరు జానకి విషయంలో చాలా పొరబడ్డారు. ఆ అమ్మాయి అటువంటిది కాదు.
ఆ, ఎటువంటిదో తెలుస్తూనే ఉందిగా. ఎవరితోనూ లేచొచ్చిన దాని గురించి నాకు చెబుతున్నావా? పరిహాసంగా అన్నాడు. ఆ మాట విని నరసమ్మకు అరికాలమంట నెత్తికెక్కింది. నువ్వు ప్రతి వారి మీద ఆభాండాలు వేసి మాట్లాడకు. నువ్వు అనుకునేటంతటి నీచ స్వభావం ఆమెలో లేదు. ఆమె దగ్గర నీ ఎత్తులేమీ సాగో. నరసమ్మ, ఈ లేచొచ్చిన అమ్మాయిల సంగతి నాకు చెప్పకు. నేను ఎందరిని చూడలేదు. మీసాలు మెలిపెడుతూ అన్నాడు. నా మాట విను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టకు. నీ స్వార్థం కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. నరసమ్మ, ఇది నీకు పాటైపోయింది. ఈవేళ రాత్రికే ఆ అమ్మాయి ఎటువంటిదో చూద్దువుగాని. నీ ఆటలు సాగనివ్వను. అలాగా? డబ్బు పిచ్చిలో పడి నువ్వెంతటి దారుణాలు చేస్తున్నావో ఒకసారి వెనక్కి తిరిగి చూడు. తప్పులు దారుణాలు చేయకుండా లక్షాధికారి కాలేడు నరసమ్మ. విశ్వమూర్తి, నా మాట విను. డబ్బు దాహం కోసం ఓ మంచి అమ్మాయిని బలి చేయకు. బలి చేయకపోతే 150 రూపాయలు రావాలి. ఎవడిస్తాడమ్మా? వాడు చూస్తే పరారైపోయాడు. ఇక ఇదెక్కడి నుంచి తెస్తుంది? విశ్వమూర్తి, కాస్త మర్యాదగా మాట్లాడు. నీ గురించి నాకు బాగా తెలుసు అంటూ కళ్ళెర చేసింది. నరసమ్మన్న ఈ మాటకు మంత్రించిన వాడిలా తగ్గిపోయాడు విశ్వమూర్తి. ఇక లాభం లేదని అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి జానకి జీవితంలో కళ్ళరాత్రి అయింది. విశ్వమూర్తి 500కు ఓ అతి చక్కని బేరం కుదిరిచాడు. ఓ రాత్రికి 5 పచ్చనోట్లు అతని కళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే విశ్వమూర్తి చరిత్ర చాలా పెద్దది. మొదట్లో అతనికేమీ లేదు. ఓ లాడ్జింగ్లో బాయ్గా చేరి అదే లాడ్జింగ్కు ఓనర్ కాగలిగాడు. అతనలా గొప్పవాడు కావడానికి ఎన్ని కొంపలు కూల్చాడో, ఎందరి నిండు జీవితాలు క్షణంలో హతం చేయించాడో, ఎందరి అందమైన ఆడపిల్లల జీవితాలు చీకటి చేస్తూ సంఘంలో పెద్ద మనిషిగా చలామణి కాగలిగాడో. అతడు నడిపే చీకటి వ్యవహారాలు చాలామందికి తెలుసు. చివరకు పోలీస్ శాఖ కూడా తెలుసు. కానీ అతన్ని ఇది తప్పు అని వారించేవారెవరు? నిజం చెప్పాలంటే అందమైన ఆడపిల్లలు విశ్వమూర్తి చేతబడితే ముందుగా పోలీసు అధికారిచే ఆ అమ్మాయి జీవితాన్ని చీకటి బజారు చేయడానికి నాందవుతుందని కూడా చాలామందికి తెలుసు. ఎవరైనా డబ్బుగల వ్యక్తి ఆ లాడ్జిలో దిగితే మళ్ళా ఆ వ్యక్తి బయటపడ్డం కల్లా. ఆ విషయం పోలీసు అధికారికి బాగా తెలుసు. కానీ ఏం లాభం? ఆ వేళ రాత్రిలో జానకి జీవితం పులిబోన్లో చిక్కిన మేకలాగైంది. ఆ లాడ్జింగ్ ఓనరు కాళ్లవేళ పడింది. తను ఇవ్వవలసిన 50 కింద గాజులు తీసిచ్చింది. నిజంగా ఆ రాత్రి నరసమ్మే తనను ఆదుకోకపోతే తన బ్రతుకు ఏమయ్యేదో. విశ్వమూర్తి ఓ వ్యక్తిని జానకి గదిలోకి పంపబోతున్నాడని తెలిసిన నరసమ్మ మహంకాళయింది. కళ్ళల్లో నిప్పులు కురిపించింది. విశ్వమూర్తిని మింగేసేలా చూసి, నీకెన్ని చెప్పినా బుద్ధి లేదు. నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, కిరాతకుడివి. ఛీ, నిన్ను నిన్ను అంటూ ఆవేశంగా మాట్లాడింది నరసమ్మ. నరసమ్మ తనను అంత హీనంగా మాట్లాడినా విశ్వమూర్తి నోరెత్తకపోవడం వింతగానే ఉంది. మరి నరసమ్మ అంటే విశ్వమూర్తికి భయం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. విశ్వమూర్తి వచ్చిన పెద్ద మనిషి కాదు కాదు. జానకి శీలానికి అంచనా కట్టొచ్చిన దరిద్రుడు వెళ్ళిపోయారు. నరసమ్మ అంటూ నరసమ్మ భుజం మీద పడి భూరుని ఏడ్చింది జానకి. బాధపడకమ్మా, నేను బ్రతికుండగా నీకేమీ అన్యాయం జరగనివ్వను. నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను అంటూ భూరుని ఏడ్చింది. అమ్మా, నువ్విక్కడి నుంచి బయటపడ్డం అంత సులభం కాదమ్మా. అయినా నేను ఒక ఉపాయం చెబుతాను, చేయగలవా? తప్పకుండా చేస్తాను. నన్ను తల్లిలా కాపాడు. నువ్వు చెప్పినట్లు చేస్తాను, చెప్పు. ఈ రాత్రికి నిన్నిక్కడి నుంచి తప్పిస్తాను. నేనుండేది రామాయపేటలో హోటల్ పక్కన. నువ్వు ఈ వీధి చివర నిలబడు. నేను త్వరగా వచ్చి మా ఇంటికి తీసుకువెళ్తాను. సరే నరసమ్మ, ఆ పుణ్యం కట్టుకో. అనుకున్న ప్రకారం నరసమ్మ జానకిని లాడ్జింగ్ నుంచి తప్పించింది. ఆ రాక్షస గృహం నుంచి, ఆ పులి బోను నుంచి, ఆ పంజరం నుంచి బయటపడింది జానకి. నరసమ్మ చెప్పినట్లు వీధి చివర నిలబడలేదు. సరాసరి వెళ్ళిపోయింది. నడిచి నడిచి సముద్రం దగ్గరకు సమీపించింది. తెల్లని పాలపొంగులాంటి చంద్రుని కాంతిలో సముద్రంలోని కెరటాలు మెరుస్తున్నాయి. జానకి ప్రాణం లేచొచ్చింది. నన్ను నీలో దాచుకో తల్లి అంటూ జానకి సముద్రంలోకి దిగింది. సముద్రానికి ఎదురుగా నడుస్తోంది. కెరటాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతలో ఎవరిదో చెయ్యి తనను వెనక్కి లాగింది. జానకి అదిరిపోయింది. పూర్తిగా తడిసిన జానకిని బయటకు తీసుకునొచ్చింది. నరసమ్మ, నన్నెందుకు రక్షిస్తావు? చచ్చిపోని బోరుని ఏడ్చింది. పిచ్చి తల్లి, ఎందుకలా పిరికిదానిగా ఆత్మహత్య చేసుకుంటావు? ఆత్మహత్య మహాపాపం తల్లి. నరసమ్మ కంటి వెంట నీరు కారడం ఆ వెన్నెల్లో చక్కగా కనిపించింది. నా కోసం నువ్వెందుకు బాధపడతావు? బాధ కాదమ్మా, నిన్ను చూస్తే నాకేదో తెలియని ఆప్యాయత. కన్నీరు తుడుచుకుంటూ అంది. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం. పద తల్లి పద. ఎక్కడికి?
మా ఇంటికమ్మా, నీకు ఏ లోటు రానివ్వను. నా మాట నమ్ము. వారు మాట్లాడలేదు. ఇద్దరూ ఇల్లు చేరారు. నరసమ్మది కొద్దిపాటిల్లు. ఇంటి నిండా దేవుడి ఫోటోలు. మధ్యన అచ్చం జానికిలా ఉన్న ఓ అమ్మాయి ఫోటోకి దండ వేలాడుతోంది. ఎవరి అమ్మాయి? ఆ ఫోటో వంకే ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది జానకి. తర్వాత చెబుతాను, ముందు బట్టలు మార్చుకో అంటూ పెట్టి తెరిచి ఓ చీర అందించింది. ఎవరి అమ్మాయి? మళ్ళీ అడిగింది జానకి. నరసమ్మ కళ్ళల్లో నీరు జలజలా రాలింది. ఈ అమ్మాయి నా కూతురమ్మా. నాకు పుట్టిన ఒకే ఒక్క కూతురు. దాన్ని చూసుకునే లోకాన్ని మరిచిపోయాను. అది అమ్మ అని పిలిస్తే సర్వం మరిచిపోయాను. కానీ భగవంతుడు మమ్మల్ని చూసి ఈర్ష్య చెందాడు. ఘోరుని ఏడుస్తూ అంది. అంత విషాద స్థితిలో ఉన్న జానకి కూడా నరసమ్మను చూసి తన బాధ మరిచిపోయింది. నా బిడ్డ కూడా అందరిలాగే యవ్వనంలో అడుగు పెట్టింది. నా బిడ్డ అందాన్ని చూసి అందరూ అరులు చాచారు. నా బంగారు తల్లికి చక్కని వాడిని చూసి పెళ్లి చేయాలనుకుని సంబరపడ్డాను. కానీ కాలనాగు మమ్మల్ని కాటు వేసింది. చచ్చిపోయిందా? అమాయకంగా అడిగింది జానకి. కాదమ్మా, నా బిడ్డ చచ్చిపోలేదు. ఈ లోకం చంపిందమ్మా, చంపింది. పిచ్చిగా అరుస్తూ అంది. చంపారా? ఎవరు? వాడు ఎవడైంది నా బిడ్డ నాకు చెబితే నామరూపాలు లేకుండా చేసేదాన్ని. కానీ నా బిడ్డ నాకు చెప్పలేదమ్మా. నా బిడ్డ కొవ్వొత్తిలా తనకు తాను కాలిపోతూ కూడా వాడి పేరు చెప్పలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. నా బిడ్డ నీలాగే ఒకరిని నమ్మిందమ్మా. ఆ నీచుడు నా బిడ్డ సర్వస్వం దోచుకుని నడి బజార్లో వదిలాడమ్మా. దానికి ఫలితంగా ఆ కిరాతకుడు చేసిన ఘోరానికి నా తల్లి గర్భవతి అయింది. ఆ సంగతి తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది. అక్కడికి నా తల్లికి నేనెన్నో చెప్పాను. కానీ ఆ భయంకర దృశ్యం. పద్మ, నా మాట వినమ్మా. నువ్వేమీ బాధపడకమ్మా. నేనుండగా నీకేమీ బాధ రాదమ్మా లాలనగా అంది తల్లి. అమ్మా, నా ముఖం బయట ఎలా చూపను? నా బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే ఏమని చెప్పను? కుమిలిపోతూ అంది పద్మ చేతుల్లో ముఖం దాచుకుని. పద్మ, జరిగిన దానికి బాధపడి లాభం లేదమ్మా. ఈ లోకానికి భయపడ్డం దేనికి? లోకులు కళ్ళు లేని గుడ్డివాళ్ళు, చెవులు లేని చెవిటివాళ్ళు. అది కాదమ్మా నా బాధ. రేపు నా బిడ్డ పెరిగి అమ్మా మా నానేడి అని అడిగితే ఏమని చెప్పను? కళ్ళు ఎర్రగా వచ్చాయి. పద్మ, నన్నెందుకమ్మా ఇలా బాధ పెడతావు? బోరుని ఏడ్చింది తల్లి. పాపిష్టిదాన్ని, నేను నీ కడుపుని ఎందుకు పుట్టాను? సుఖాన్ని ఇవ్వకపోయినా బాధలు మాత్రం పెడుతున్నాను. ఈ లోకం నా బిడ్డను చూసి అతి నీచంగా అంచనా వేయడం ప్రారంభించింది. అది విని నా బిడ్డ కంటికి మింటికి ఏకదాటిగా ఏడ్చింది. ఆ భయంకరమైన రోజు నేనింటికొచ్చేసరికి నా పద్మ జాడ ఎక్కడా కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళి చూసి అదిరిపోయాను. నా బిడ్డ, నా బంగారు తల్లి ఉరిపోసుకుని శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ విధంగా నా తల్లి శాశ్వతంగా దూరమైందమ్మా. నడుస్తూ కథంతా కొద్దిగా చెప్పింది నరసమ్మ. బాధపడకు అమ్మా జానకి. నిన్ను చూసిన మొదటి రోజు నా పద్మ బ్రతికొచ్చిందని సంబరపడ్డాను. కానీ నీ బ్రతుకు కూడా దానిలాగా అయింది. కానీ నువ్వు మాత్రం నా పిచ్చి పద్మ చేసినట్లు చేయవుగా. అంత దుఃఖంలోనూ జానకి ముఖంలోకి సూటిగా చూస్తూ అంది. అమ్మా జానకి, నువ్వు కూడా అలా చేస్తే నేను బ్రతకనమ్మా, బ్రతకను. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా ఆత్మహత్య చేసుకోనని మాటివ్వమ్మా. నేనుండగా నీకేం భయం లేదు. నాకు బిడ్డలేని లోటు తీర్చి అమ్మాని పిలువమ్మా. అలాగేనమ్మా, నిన్ను అమ్మాని పిలవడం నా అదృష్టం. తప్పకుండా అమ్మ అంటాను. చాలమ్మా, ఈ జన్మకు నాకు అదృష్టం చాలు. ఎంతటి బాధనైనా మరిచిపోగలను అంటూ వదనాన్ని అదొలా మార్చి, అమ్మా పద్మల, నువ్వు నాకు అన్యాయం చెయ్యవుగా? జానకి వైపు దీనంగా చూస్తూ అంది. చేయనమ్మా, ఒక్కనాటికి చేయను. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడే నా అమ్ముండగా నాకేం భయం? అమ్మా జానకి, అమ్మా. ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆనాటి నుంచే జానకి జీవితం మరో మలుపు తిరిగింది. ఆమె జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభమైంది. నరసమ్మ జానకిని బయటకు కూడా రానికుండా అన్ని విధాలా కాపాడుతోంది. జానకి ఇంట్లోనే అన్ని పనులు చూస్తోంది. ఆ భగవంతుడు కూడా చితికిన జానకి జీవితంతో ఇంకా చెలగాటమాడాలని సంబరపడినాడు కాబోలు. ఏడ్చి ఎరిపెక్కిన కళ్ళను మరోసారి చూడాలని ఆరాటపడ్డాడు కాబోలు. అంధకారంలో ఉన్న జానకి జీవితాన్ని పూర్తి అమావాస్య చేయడానికి ప్రయత్నించాడు. తన ప్రయత్నాన్ని కార్యరూపంలో పెట్టాడు. దొడ్లో బట్టలు ఉతుకుతోన్న జానకికి ఒళ్లంతా వికారంగా తిప్పడం మొదలుపెట్టి వాంతులు ప్రారంభమయ్యాయి. తన అనుమానం నిజమైంది. అమ్మా అంటూ నరసమ్మ ఒడిలో తలదాచుకుని బావురు మంది జానకి. జానకి, నువ్విప్పుడే ధైర్యంగా ఉండాలి తల్లి. ఆ పాపిష్టి భగవంతుడికి మన మీద దయలేదమ్మా.
జానకి తల నిమురుతూ కన్నీరు కార్చింది నరసమ్మ. అమ్మా, కుమిలిపోయింది జానకి. జానకి, నువ్వు నువ్వు ఏమైనా చేస్తే నేనిక బ్రతకనమ్మా, బ్రతకను. ఈ లోకానికి ఎదురు నడుద్దాం. ఆ భగవంతుని మీద కక్ష తీర్చుకుందాం. నేను చేసిన పూజలకు ఇదేనా వరమని అడుగుదాం. అంతేకాని నువ్వు ఎటువంటి అఘాయిత్యం తలపెట్టకు తల్లి. జానకి కళ్ళల్లోకి జాలిగా చూస్తూ అంది. లేదమ్మా, నేనెప్పుడో చచ్చిపోయాను. ఏనాడైతే మా ఇంటి పరువు మంటగలిపి కాలు బయట పెట్టానో ఆనాడే చచ్చిపోయాను. ఇక మిగిలిందల్లా జీవోత్సవం మాత్రమే. జానకి, బాధపడకమ్మా. నేను పద్మలా పిరికిదాన్ని కాను. నీ కోసం బ్రతుకుతాను. ఓ మంచి అమ్మ కోసం బ్రతుకుతాను. కాలం ఒడివడిగా ముందుకు పరుగులు తీస్తోంది. లాడ్జింగ్ ఓనరు విశ్వమూర్తి జానకి కోసం చాలాసార్లు రావడం, నరసమ్మ అతన్ని తిట్టి పంపించడం జరిగింది. అయినా విశ్వమూర్తి అప్పుడప్పుడు రావడం మానలేదు. జానకికి నెలలు నిండుతున్న కొద్దీ నరసమ్మలో ఆవేదన బయలుదేరింది. జానకి ఇంటి పనులన్నీ చేస్తోంది. నరసమ్మ వద్దని ఎంత వారించినా వినేది కాదు. ఈ మధ్య నరసమ్మ ఆరోగ్యం అంత బాగుండడం లేదు. ఓ శుభముహూర్తాన అదే జానకికి అశుభ ముహూర్తం. హాస్పిటల్లో పండంటి మగబిడ్డను కంది. ఆడపిల్ల పుట్టకుండా మగపిల్లాడు పుట్టినందుకు కాస్త సంబరపడింది నరసమ్మ. కానీ జానకికి సంబరం, సంతోషం రెండూ లేవు. దిక్కుమాల నా కడుపున ఏం సుఖపడదామని పుట్టావు బాబు, వాపోయింది జానకి. జానకి, అలా బాధపడకమ్మా. బాబుని చూసైనా ధైర్యంగా ఉండాలి. వాడిని చూసి ధైర్యం ఎలా వస్తుందమ్మా? వాడు పుట్టిన దగ్గర నుంచి బాధ మరి కాస్త ఎక్కువైంది. అవేం మాటలు జానకి. అవునమ్మా, వాడికి తండ్రి లేడు. ఈ లోకం వాడిని హీనంగా చూస్తుంది. వాడు ఆ మాటలు భరించలేక, అసలు నన్ను ఎందుకు కన్నావమ్మా అంటే నేను ఏమని సమాధానం చెప్పనమ్మా? బోరున ఏడుస్తూ అంది. జానకి, గతించిందాన్ని తలచుకుని బాధపడి లాభం లేదు. అసలే బాలింతవు, అలా ఏడవడం మంచిది కాదు. అమ్మా, నాకు చావు రాదులే అమ్మా, భయపడకు. ఆ మాట విని అదిరిపోయింది నరసమ్మ. జానకి, ఆ మాట మాత్రం అనకు. నేను ఆ మాట విని భరించలేను. నువ్వు బ్రతకాలి. నీ బాబు కోసం బ్రతకాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ దగ్గర కూడా రానివ్వకు. జానకి నరసమ్మ బుట్టలు అల్లడం, ఆ బుట్టలు నరసమ్మ అమ్మి డబ్బులు తేవడం జరుగుతోంది. నరసమ్మ లాడ్జింగ్లో పని మానేసింది. నరసమ్మ ఎంత వద్దని చెప్పినా వినిపించుకోక బుట్టలు అల్లడం నేర్చుకుంది. నరసమ్మ బుట్టలు తీసుకుని బజారు వెళ్ళేది. జానకి ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ బుట్టలు అల్లిక ప్రారంభించేది. ఇదే వారి జీవితానికి ఉపాధి. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. బాబును గుడ్డ ఉయ్యాల్లో వేసి ఊపుతూ పాట ప్రారంభించింది. గుమ్మంలో నిలబడి పాటంతా వింటున్న నరసమ్మ మనసు ఆవేదనతో నిండిపోయింది. పొంగొస్తున్న కన్నిటిని బలంగా ఆపుకుంటూ లోనుకొచ్చింది. జానకి జీవితాన్ని మరో మలుపు పట్టించాడు దయలేని భగవంతుడు. భగవంతుడు కరుణామయుడు అనుకోవడం కేవలం భ్రమ. జానకి జీవితానికి పెన్నిదిగా దొరికిన ఒకే ఒక్క ఆధారం నరసమ్మ. అటువంటి నరసమ్మ మంచం పట్టింది. లేచి తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నరసమ్మ పరిస్థితి రోజు రోజుకు విషమిస్తోంది. జానకి ఏడవడం తప్ప మరేమీ చేయలేకపోయింది. అమ్మా జానకి, ఏడుస్తున్నావా? అమ్మా, అంతవరకు నిగ్రహించుకున్న దుఃఖం ఆనకట్ట తెగిన విధంగా ప్రవహించింది. అమ్మా జానకి, నా గురించి నాకు బాధ, భయమూ లేదు. నీ గురించేనమ్మా నా బాధ. ఈ లోకంలో ఎలా బ్రతుకుతావో. అమ్మా జానకి, ఎన్ని బాధలు పడినా సరే విచారించక ఈ లోకానికి ఎదురు నిలిచి బాబును పెంచి పెద్ద చేయి. వాణ్ణి గొప్పవాణ్ణి చెయ్యాలి. నా మాట దక్కిస్తావు కదమ్మా? అలాగేనమ్మా, నీ మాట నిలబెడతాను. అలా మంచమెక్కిన నరసమ్మ మరి మంచం దిగలేదు. ఓ రోజు ఆమె పరిస్థితి మరీ తారుమారైంది. జానకి, నాకొకసారి బాబుని చూపించమ్మా. ఏడుస్తున్న జానకి బాబును తెచ్చి చూపించింది. చాలమ్మా, నేను నా జీవితంలో ఎన్ని బాధలు పడ్డా చివరికి సుఖంగా పోతున్నాను. అంతవరకు ఎత్తుంచిన నరసమ్మ రెండు కనురెప్పలు వాలిపోయాయి. భగవంతుడు శాశ్వతంగా నరసమ్మను తీసుకుని కసిగా జానకి వంక చూశాడు. నరసమ్మ చావుతో జానకి జీవితంలో పూర్తిగా విషాద పరిస్థితి మొదలైంది. తానెందుకు బ్రతకాలో అర్థం కాలేదు. కానీ బాబు కోసం తాను బ్రతకాలి. తప్పకుండా బ్రతకాలి. జీవిత యాత్ర కోసం జానకి మళ్ళీ తన కార్యక్రమం మొదలుపెట్టింది. బుట్టలల్లి అమ్మకానికి బయలుదేరుతూ బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి తలుపు బిగించి బుట్టలు తీసుకుని రోడ్డెక్కింది. జానకి బుట్టలమ్మే మార్కెట్ను సమీపించింది. కొట్టు యజమాని జానకి వంక ఆకలి చూపులతో పెదాలు తడుపుకుంటూ చూశాడు. మొత్తం ఎన్నమ్మాయి? ముఖంలోకి సూటిగా చూస్తూ చిలిపిగా అన్నాడు. మొత్తం 50. కాస్త కటువుగా చూస్తూ అంది. ఎందుకమ్మాయి కోపం? ఇంత డబ్బు? అంటూ 25 రూపాయలు చేతిలో పెట్టాడు.
ఆ డబ్బు చూసి అదిరిపోయింది జానకి. నాకు రావాల్సింది 5 రూపాయలే అంటూ కళ్ళలో నిప్పులు కురిపించి మిగిలిన డబ్బు ముఖాన కొట్టింది. ఇంటికొచ్చిన జానకి కరువు తీరా ఏడ్చింది. కష్టపడి నీతిగా బ్రతకాలన్నా ఈ లోకం తనను బ్రతకనిచ్చేలా లేదు. కుమిలిపోతున్న జానకికి కారు తన ఇంటి ముందు ఆగిన శబ్దం విని తల పైకెత్తింది. లాడ్జి యజమాని విశ్వమూర్తి లోనుకొస్తున్నాడు. జానకి, ఏంటలా చిక్కిపోయావు? మేం చిక్కితే మీకెందుకులేండి, ఎంతకు మీరెందుకొచ్చారు? కన్నీరు తుడుచుకుంటూ అడిగింది. ఎందుకేంటి, నీ మంచి చెడ్డ కనుక్కునే నరసమ్మ కూడా పోయింది పాపం, ఎలా ఉన్నావో చూద్దామని. మీ సానుభూతి నాకేం వద్దు. మీ అభిమానానికి చాలా సంతోషం. దయచేసి ఇంకెప్పుడు ఇటు రాకండి కటువుగా అంది. ఎందుకంత కటువుగా మాట్లాడతావు జానకి? భూమిని తాకితేనే కందిపోయే పాదాలను అలా బాధ పెడతావు దేనికి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకిలా కూటికి మొహం వాచి నిన్ను నువ్వు చంపుకుంటావు? నీ బోటి అందాలు రాసి పడవలసిన బాధలు కావివి. నాతో చేయి కలుపు అంటూ నోట్ల కట్టలు తీసి జానకికి అందించిపోయాడు. ఆ డబ్బు చూసి కంగారు పడింది జానకి. విశ్వమూర్తి గారు, దయచేసి నా జోలికి రాకండి, నన్ను వదిలేయండి. మీ డబ్బు నాకొద్దు. దాన్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. జానకి, నీ మంచి కోరి చెబుతున్నాను, తర్వాత నీ ఇష్టం. కోపంగా వెళ్ళిపోయాడు విశ్వమూర్తి. మంచి? ఇదేనా మంచి? ఓ స్త్రీని పతనం చేయడానికి ప్రయత్నించడమేనా మంచి? పిచ్చిగా నవ్వుతూ ఏడ్చింది జానకి. జీవనోపాధికై జానకి పని మనిషిగా మారి ఒకరింట్లో చేరింది. చీకటితో వెళితే దాదాపు 8 గంటల వరకు అక్కడే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. బ్రతుకు తెరువు కోసం చివరికి జానకి పని మనిషి అయింది. అయినా అలాగే జీవన యాత్ర సాగించడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఇంటి యజమాని జానకి వంక ఆకలి చూపులు చూడడం మొదలుపెట్టాడు. అతని పెదవులపై చిరునవ్వు జానకి గమనించకపోలేదు. కానీ తన ఆహాన్ని అణుచుకుంది. జానకి, ఇదిగోనమ్మా జీతం. ఇక రేపటి నుంచి నువ్వు పనిలోకి రానవసరం లేదు. ఇల్లు గలావిడి చెప్పేసింది. ఆ మాట విని కుంగిపోయింది జానకి. అదేంటమ్మా అలా అంటారు? నేనేమైనా తప్పు చేస్తే క్షమించండమ్మా. నాకున్న ఈ ఒకే ఒక్క ఆధారం తీకండి తల్లి. బాగానే ఉంది నీ వరస. ఇంకా కొంతకాలం నిన్నుంచితే నేనే పుట్టింటికి పోవాల్సి వస్తుంది. అదేంటమ్మా అలా అంటారు? మీరు పుట్టింటికి పోవలసినంత తప్పు నేనేం చేశానమ్మా? నువ్వేం చేయలేదు. నా భర్త గురించి నాకే భయంగా ఉంది తల్లి. సంగతంతా జానకి అర్థమైంది. వస్తానమ్మా అంటూ నమస్కరించి వెనుతిరిగింది. జానకికి ఈ లోకంలో నాని చెప్పుకోవడానికి మిగిలిందల్లా బాబు. వాడి కోసం తాను బ్రతకాలి. ఎన్ని బాధలైనా సహించి బ్రతకాలి. బాబును దిక్కులేని వాడిని చేసి అనాథగా వదలకూడదు. అదే జానకి ఆశయం. దానికోసమే తాను చచ్చి కూడా బ్రతుకుతోంది. జీవం లేని బ్రతుకు బ్రతుకుతోంది. బాబుకు జబ్బు చేసింది. బస్సుకు కూడా డబ్బులు లేని జానకి నడిచి ధర్మాసుపత్రికి తీసుకువెళ్ళింది. డాక్టరు ఏవోవో కాసిని రంగునీళ్లు పోసి పంపించాడు. కొన్ని వేల మంది జనం వస్తున్నారు రోజు. లైన్లో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు పుట్టేదాకా నిలబడి తీరా డాక్టర్ గారి దర్శనానికి వెళితే ఓ నిమిషంలో రోగి పరిస్థితి పూర్తిగా చెప్పకముందే వెళ్ళిపోమంటున్నాడు. వరుసగా వారం రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగింది జానకి. కానీ బాబు కనీసం కాస్తైనా తగ్గినట్టు కనిపించలేదు. పైగా ఎక్కువైంది. బాబు అసలు మన ధ్యాసలోనే ఉండడం లేదు. మగతగా ఉన్నాడు. డాక్టర్ గారు, వారం రోజుల నుంచి తిరుగుతున్నాను, కాస్తైనా తగ్గలేదు బాబు ఏడుస్తూ అంది. అందుకని ముఖం చిట్లించాడు డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది ఒకే ఒక్క ఆశాకిరణం వీడు. వీడు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా కాపాడండి బాబు. అలా అరుస్తావెందుకమ్మా? కాస్త కోపంగా అన్నాడు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బాబును కాపాడండి. కాళ్ల మీద పడింది జానకి. లేమ్మాలే, మీ అబ్బాయిని ఇక్కడే 4 రోజులు ఉంచాలి. మందులు మంచివిక్కడ లేవు. ఓ 50 రూపాయలు పట్టుకురా. ఆ మాట విని డాక్టర్ గారి వాదనలోకి చూసింది. బాబు, 50 రూపాయలు కాదు, అన్ని పైసలు కూడా లేక రోజు నడిచేంత దూరం వస్తున్నాను. అలా అయితే లాభం లేదు. నీ బిడ్డ బ్రతకడం కష్టం. ఆ మాట మాత్రం అనకండి. నా బిడ్డ బ్రతకాలి. అయితే డబ్బు కావాలి. ఎంత బ్రతిమాలినా డాక్టరు రాతి హృదయం కరగలేదు. ఆమె ప్రార్థనలన్నీ వ్యర్థమయ్యాయి. బాబును భుజాన వేసుకుని బయలుదేరింది. నడిచే ఓపిక లేదు. అన్నం చూసి దాదాపుగా వారం రోజులైంది. నీరసం ఎక్కువైంది. ఎండ తీక్షణంగా ఉంది. ఇల్లు చేరింది. బాబును ఉయ్యాల్లో వేసింది. వాడిలో జీవం లేదు. అసలు మన లోకంలో లేడు. ఆకలి దహించుకుపోతుంది. కాసిని మంచినీళ్లు తాగింది. బాబు ముఖంలోకి చూడలేకపోయింది. ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఎప్పుడో ఇంకిపోయింది.
ఆ రోజు సాయంత్రం దాకా ఆలోచించి ఆలోచించి అలసిపోయింది. ఆమెకు విశ్వమూర్తి తనకు ఓనాడు ఇవ్వబోతోన్న నోట్ల కట్లని గుర్తుకొచ్చి కళ్ళ ముందు గిరగిరా తిరగడం మొదలుపెట్టాయి. విశ్వమూర్తి ఆమెకు దేవుళ్లా కనిపించాడు. ఒక్కసారిగా పిచ్చెక్కిందాల్లా లేచింది. గబగబా దేవుడి ఫోటోలన్నీ పగలగొట్టి బయటకు విసిరింది. పొరుగున నిద్రపోతున్న బాబు దగ్గరకొచ్చి వాడి పాదాల మీద పడింది. బాబూ, నువ్వు అభంశుభం మీరుగని పసిబాబువి. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివి. నేను ఈ రోజు వరకు పవిత్రంగా బ్రతకాలని అనుకున్నాను. కానీ నన్ను ఈ లోకం బతకనివ్వలేదు. వెగటు చూపులతో వెంటపడి తరుముతోంది. నాకు ఈ ప్రపంచంలో మిగిలిందల్లా నువ్వొక్కడివే. నా ఆశా జ్యోతివి, నా కంటి వెలుగువు నువ్వే. అందరినీ దూరం చేసుకున్నాను. నిన్ను కూడా దూరం చేసుకుని గుడ్డిదానిగా బ్రతకలేను. అందుకే నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను. నేను ఏమైపోయినా బాధలేదు. నిన్ను కాపాడుకోవాలి. నిన్ను బ్రతికించుకోవాలి. అందుకే బాబు, నీ అమ్మ తప్పు చేసింది. నన్ను క్షమించు బాబు, క్షమించు అంటూ గబగబా తలుపు వేసి లాడ్జింగ్కు నడిచింది. జానకిని చూసిన విశ్వమూర్తి ఆశ్చర్యపోయాడు. ఏం జానకి, ఇలా వచ్చావు? ఇన్నాళ్ళు మీరు చెప్పిన మాట పెడచెవిన పెట్టాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. మీరు చెప్పింది వేదవాక్కని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి వచ్చాను తలదించుకుని చెప్పింది జానకి. ఆ మాటలు విని విశ్వమూర్తిలో ఆనందం పరవళ్ళు తొక్కింది. ఎప్పటికైనా తెలుసుకున్నావు, అంతే చాలు, త్వరగా తయారుకా అంటూ జానకిని ముస్తాబు చేసుకోమన్నాడు. ముస్తాబైన జానకిని ఆకలితో ఆవురావురమంటున్న ఓ పురుషసింహం ఉన్న గదిలోకి పంపాడు. భయంకర గుహలో మేకలా కాలు పెట్టింది జానకి. ఆ విధంగా నేను నా బిడ్డ కోసం చేస్తోంది తప్పని తెలిసి కూడా పాపానికి ఉడిగట్టి ఆ గదిలో అడుగు పెట్టాను అంటూ బోరున ఏడ్చింది జానకి. ఆమె కథ వింటున్న జన సమూహంలో దాదాపు అందరి కంటి వెంట నీరు కారుతోంది. జడ్జి సత్యమూర్తి గారు ఏడుస్తూ పిచ్చిదాల్లా కనిపిస్తున్న జానకిని చూడలేకపోయారు. అలా బాధపడకమ్మా, దీన స్వరంతో అన్నాడు. రాత్రి సుమారు 2 గంటలయింది. జానకి శరీరంతో తృప్తి చెంది మొత్తుగా సొమ్మసిలిన ఆయన గారిని లేపి, నేను అర్జెంటుగా వెళ్ళాలండి, డబ్బిస్తారా అంది జానకి. నేను ఏనాడు పొందని సుఖాన్నిచ్చావు, ఇదిగో అంటూ 100 రూపాయలు 10 పొదులిచ్చాడు. జానకి గబగబా కిందకు దిగొచ్చింది. కింద విశ్వమూర్తున్నాడు. 100లో అతనికి ఒక 50 ఇచ్చింది. తనకు కావలసిన 50 భద్రపరిచి బయటకు నడిచింది. జానకి, ఇంత అర్ధరాత్రి ఒక్కదానివి ఎలా వెళతావు? ఇలారా, కారులో డ్రాప్ చేస్తాను అని విశ్వమూర్తి పిలిచాడు. తొందరగా ఇల్లు చేరాలనున్న జానకి వెంటనే కారెక్కింది. కారు కదిలింది. జానకి మనసు ఆలోచనలతో సతమతం కాసాగింది. బాబు ఎలా ఉన్నాడో అనే ఆత్రం ఎక్కువైంది. కారు ఇంటి ముందు ఆగింది. జానకి కారు దిగి పొరుగున ఇంట్లోకి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాబును చేతుల్లోకి తీసుకుంది. బాబు బిగుసుకుపోయి ప్రాణం లేని బాబు మిగిలాడు. బాబూ అంటూ పెద్దగారిచి పడిపోయింది. ఆ కేకకు గబగబా లోనికొచ్చిన విశ్వమూర్తి స్తంభించిపోయాడు. జానకి పిచ్చిదానిలా చూస్తూ ఆ డబ్బును నలిపేసింది. బాబును హృదయానికి హత్తుకుని బోరున ఏడ్చింది. జానకి పరిస్థితిని అర్థం చేసుకున్న విశ్వమూర్తి అతి చాకచక్యంగా జానకిని కారులో ఎక్కించి తన ఇంటికి చేర్చాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విధంగా ఓ 2 నెలలు గడిచిపోయాయి. గదిలో జానకి దాదాపు పిచ్చిదానిలా కూర్చుంటోంది. ఎవరితోనూ మాట్లాడదు. జానకిని మళ్ళీ బిజినెస్లోకి దించాలని కోరిక బయలుదేరింది విశ్వమూర్తికి. ఆ విషయం విని జానకి విశ్వమూర్తిని దాదాపు కొట్టబోయింది. తాను ఎవరికోసం ఈ విధంగా చెయ్యాలి? అసలు ఎవరికోసం బ్రతకాలి? ఓ రోజు బాగా తాగి మరి 2 బుడ్లు చేతిలో పట్టుకున్న ఓ వ్యక్తిని జానకి గదిలోకి పంపాడు విశ్వమూర్తి. అతన్ని చూసి జానకి స్థాణువైపోయింది. అతడు ఆ సీసాలు టేబుల్ మీద పెట్టి, ఆహా, అప్సరస లాంటి పిల్ల, రాయిలారా అంటూ ముందుకు రాబోయాడు. ఆగు, అక్కడే ఆగు, ఒక్కడుగు కూడా ముందుకు వేగు, నేను మంచిదాన్ని కాదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ 2 చేతులెత్తి నమస్కరించింది. ఓయబ్బో, అంత పతివ్రతవు ఇక్కడెందుకున్నావు? నీ నాపసానికి కబుర్లు కట్టిపెట్టి మర్యాదగారా తూలుతూ అన్నాడు. ఆగు, ఇంకొక్కడుగు ముందుకు వేశావో జాగ్రత్త, నీ రక్తం కళ్ళ చూస్తాను పిచ్చిదానిలా అరిచింది జానకి. ఓ అలాగా, కోపంలో నువ్వెంత అందంగా ఉన్నావు అంటూ జానకిని పట్టుకోబోయాడు. ఆఖరిసరిగా చెబుతున్నా, నీకు ప్రాణాల మీద ఆశుంటే వెళ్ళిపో, వెళ్ళిపో బ్రాందీ బాటిల్ చేతిలోకి తీసుకుంటూ అంది. నీ వచ్చింది డబ్బిచ్చింది ఊరికినే పోవడానికా, రా అంటూ ముందుకు దూకాడు. ఆ సీసాను సగానికి పగలగొట్టి జానకి ఒక్కసారిగా అతని పొట్టలో పొడిచింది. అంతా రక్తమయం. అబ్బా అంటూ గట్టిగా అరిచి నేల కొరిగి ప్రాణం విడిచాడా వ్యక్తి. ఆ అరుపు విని అందరూ పరుగునొచ్చి ఆ దృశ్యం చూసి శిలల్లా నిలబడిపోయారు. బోనులో నిలబడిన జానకి
ఆ బోనుకు తల కొట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇప్పుడు చెప్పండి జడ్జి గారు, నేను కావాలనే ఈ తప్పు చేశానా? లేదు. ఈ మనుషులు, ఈ సమాజం నాతో చేయించారు. నన్ను అల్లారుముద్దుగా పెంచి ఓ ఇంటిదాన్ని చేయవలసింది పోయి, కుట్రలతో వారి స్వార్థానికి నా జీవితాన్ని బలి చేయబూనిన నాన్న వదినలు, డబ్బు మదంతో ఆదర్శాలనుకుని మానవ ధ్యేయాన్ని ఒమ్ము చేసే కేశవరావు మాయమాటలతో నమ్మించి, వివాహమనే ఎండమావిని చూపి కన్నెల జీవితాన్ని నిప్పులు చేసే రమేష్, ఆడదాన్ని విలాసవస్తువుగా భావించే మోహన్, ప్రాణంతో సమానమైన ఆడదాని శీలాన్ని అంగట్లో అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించే విశ్వమూర్తి, శీలాన్ని వెలకట్టి కొనుక్కుని రాబందుల్లా రక్తమాంసాలను పీక్కు తినే రసిక ప్రియులు, ఆపదలో కనికరించి కాసిని రంగునీళ్లు పోయని ధర్మ వైద్యశాల డాక్టర్లు, వీళ్లంతా నా జీవన యానంలో మైలురాళ్లలా తారసపడ్డారు. నా జీవితాన్ని నరకమయం చేసి నన్ను ఈ స్థితికి తెచ్చిన వాళ్ళు, మరి వాళ్ళు మనుషులే, ఈ సమాజానికి ప్రతినిధులే. నా బతుక్కి ఎసరు పెట్టి నా ఆశలు ధ్వంసం చేసి నోట మట్టి కొట్టి నా జీవితాన్ని బుగ్గిపాలు చేశారే. ప్రాణం కన్నా విలువైందిగా భావించిన ఒక భారత స్త్రీ మానాన్ని, నా మానాన్ని వీళ్ళంతా ఏం చేశారు? నన్ను ఒక తోటి మనిషిగా అమానుషంగా కైమా చేసి ఆ రక్తంతో మొహం తుడుచుకుని దాహం తీర్చుకున్నారే. అది పిశాచాలు చేసే పని కదూ. మరి వీళ్ళంతా మనుషులెలా అవుతారు? అందుకే నేనంటున్నాను, సమాజం చచ్చిపోయిందని. పందికొక్కుల్లా దారులు మూసేసి నన్ను చుట్టుముట్టి తరిమి కొట్టారే. అందుకే దిక్కుమాలిన పిల్లినైపోయి కైమని తిరగపొడిచి చంపాను. దారుణంగానే చంపాను. మరేం చేయమంటారు? అయితే నేను చేసింది న్యాయం, ధర్మం, సమంజసం అని మిమ్మల్ని సమర్థించడం లేదు. మత్తు వదుల్చుకుని ఒక మారు కళ్ళు తెరిచి చూడండి. ఏ పరిస్థితులు నన్ను రెచ్చగొట్టి రాకాసం చేశాయి? అవి ఎవరు కల్పించారు? మనిషిని ముక్కలు ముక్కలు చేసి పీకు తినే ఈ రాబందులకు అండదండలెవరు? సమాజంలోని ఈ కుళ్ళు కడిగి పారేయాలంటే ఏం చెయ్యాలి? ఈ విషయాలు ఆలోచించండి. అంతేగాని నాకే శిక్ష విధించాలి, హంతకురాలనైన నాలో పరివర్తన ఎలా తేవాలి అని ఆలోచిస్తూ మీ విలువైన కాలాన్ని వృధా చేయకండి. అసలు నేనెప్పుడో చనిపోయాను. మానవ సమాజం అనే మృత్యు కొరల మధ్య తగులుకుని రక్తం కక్కుతూ నా పీక వేలాడుతోంది. కడుపులో కెలుగుతోన్న బాధ భరించలేక, గుండెల్ని సురసరమనిపిస్తోన్న మంటకి ఓర్చుకోలేక నా గుండె పెగిలించి మరీ చెబుతున్నాను. ఇది నా చివరి సంజాయిషి. నా జీవితంలో నేరాలు, శిక్షలు, ఆకలి, దుఃఖం, అవమానం, అసహాయత అన్నీ ఈ పందికొక్కులు, సమాజంలోని మేకవన్నె పులులే కల్పించాయి. వాటికి సమాజమే అండదండగా నిలిచి పహారా కాస్తోంది. అందుకే నేనంటాను, ఈ సమాజం చచ్చిపోయిందని. నా జీవితంలో సిగ్గుపడవలసిన దౌర్భాగ్యం ఏదైనా ఉంటే అది ఈ రాబందులకే చెందాలి. చచ్చిన సమాజానికి అంకితమైపోవాలి. అందుకే వంచిన తలెత్తి ఇన్ని మాట్లాడగలిగాను. అన్యాయాన్ని, అధర్మాన్ని కనీసం ఎదిరించి ప్రతిఘటించానన్న తృప్తనేది నాకేమైనా ఉంటే అది నాతో పాటు సమాజం వేసిన కాటుకి మాడి మసైపోయిన పద్మకు, అలాంటి వారికే చెందాలి. నన్ను మీరంతా కొలట, వేశ్య, హంతకురాలనండి, నాకేమీ బాధలేదు. కానీ నేను పవిత్రంగా బ్రతకాలని, అపవిత్రతను దరికి చేరనివ్వకూడదని, జీవితంలో కన్నిగా నేను కన్న కలలని గృహిణిగా నిజం చేసుకోవాలని, ఎల్లవేళలా చిరునవ్వుతో జీవిత యాత్ర సాగించాలని వాంఛించి ప్రతి దెబ్బ మరిచిపోలేని ఎదురు దెబ్బగా హృదయంలో గాయాన్ని రేపి ఆశలన్నీ అనుక్షణం అగ్నిలో దహించుకుపోతుంటే, పరిస్థితుల ప్రాబల్యానికి తలొగ్గి చీకట్లో మగ్గిపోయి అవకాశం లేని అంతిమ క్షణాల్లో హంతకురాలుగా బోన్లో నిలబడ్డానని తెలుసుకుని, నాలా ఏ ఆడపిల్ల పాల పొంగులాంటి వయసులో ఎవరినీ నమ్మి తప్పటడుగు వేసి తన బ్రతుకు నాశనం చేసుకుని నాలా కుమిలి కుమిలి ఏడుస్తూ వీధుల పాలు కాకూడదు కాకూడదు అంటూ బహుశా నమస్కరించడానికేనేమో 2 చేతులు జోడించడానికి పైకెత్తుతుండగా ప్రాణం అనంత విశ్వంలో కలిసిపోయింది. ఒక కరుణామయ కథ అంతమైంది. కోర్టులో గొడవ ప్రారంభమైంది. కానీ జానకికిప్పుడు ఎండ లేదు, వాన లేదు, ఆకలి లేదు, దాహం లేదు, మానం లేదు, అవమానం లేదు. జానకితో సమాజానికి ఇప్పుడేం పనిలేదు. న్యాయం, ధర్మం, నేరం, శిక్ష, కోర్టులు, సమాజాలు, ప్రభుత్వాలు జానకి జోలికి పోలేవు. వాటి హయాం దాటిపోయింది. ఇంతటితో నాకు ఈ జీవితం వద్దు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.